హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనకు కనుక ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా శుభకార్యాలకు మామూలుగా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే బస్సు బుక్ చేసుకుంటాం కదా, చూసుకోవచ్చు కదా. అది మేము రీసెంట్గా మా బ్రదర్ పెళ్ళికి ఒక బస్సు బుక్ చేసాం అనమాట. అది ఏపీఎస్ఆర్టీసీది. ఎందుకంటే వేరే ఆటలకి వెళ్ళిపోతే ప్రైవేట్ వెహికల్స్కి వెళ్తే కాస్ట్ ఎక్కువ అయిపోద్దని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ బస్సు బుక్ చేసాం అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. ఇది వచ్చేసి మేము డైరెక్ట్గా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ అనమాట. లొకేషన్ వచ్చేసి విజయవాడ. ఏపీఎస్ఆర్టీసీ సిటీ బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ కౌంటర్ ఉంటుంది సపరేట్గా. అక్కడ వాళ్ళని అడిగాము, ఇలాగా ఫంక్షన్ ఉంది, మాకు ఈ ఏరియాకి కావాలి అంటే వాళ్ళు డీటెయిల్స్ అడిగారనమాట. ఆ డీటెయిల్స్ ఏంటంటే లొకేషన్ ఎక్కడ పికప్ అని చెప్పేసి. మాది వచ్చేసి విజయవాడలో పాయకాపురం అనే ఏరియా అనమాట. అక్కడి నుంచి నందిగాం దగ్గర ఒక ఊరు ఉంటుంది అనమాట, లింగాలపాడు అని చెప్పేసి. ఆ ఊరు దాకా అనమాట. అంటే టోటల్ వచ్చేసి అప్ అండ్ డౌన్ వచ్చేసి 148 కిలోమీటర్స్ ఎంత వస్తుంది. 148 కూడా రావట్లేదు, వన్ సైడ్ 70 కిలోమీటర్స్ అనుకుంటే. ఓవరాల్గా 150 కింద లెక్కేసుకున్నారన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 150 కింద రౌండ్ ఆఫ్ చేసుకొని అప్ అండ్ డౌను 10 అవర్స్ అనమాట. 10 అవర్స్ బస్సు, అంటే బస్సు స్టార్ట్ అయిన కాడి నుంచి మనకి మళ్ళీ డ్రాప్ దాకా టోటల్ 10 అవర్స్ అనమాట. 10 అవర్స్ 10,000 రూపీస్ అని చెప్పారనమాట. సో అది పర్లేదు, నాకైతే అఫోర్డబుల్ లాగే అనిపించింది. అలాగే మనకి సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఈ బస్సులో 46 వరకు సీటింగ్ కెపాసిటీ ఉందన్నమాట. ఆ తర్వాత అంతకుమించి ఎక్స్ట్రా అయితే కనుక మళ్ళీ పర్సన్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తారు. పర్సన్కి 200-300 అలా ఉంటుంది అనమాట. అలాగే ఛార్జ్ చేస్తారు. మేమైతే అసలు వెళ్ళేటప్పుడైతే అంతగా ఏం ఫిల్ అవ్వలేదు. రిటర్న్ వచ్చేటప్పుడైతే పర్వాలేదు ఉన్నారు. ఈ బస్సు కాకుండా మాది ఇంకా యాక్చువల్గా ఇది ఇంకా షార్ట్ డిస్టెన్స్ లెక్కే వాళ్ళ లెక్క ప్రకారం. ఈ బస్సు కాకుండా ఇంకా మనకు చాలా బస్సెస్ ఉంటాయి కదా ఏపీఎస్ఆర్టీసీలో, సూపర్ లగ్జరీ అని చెప్పేసి, మెట్రో ఎక్స్ప్రెస్ అని చెప్పేసి వేరే మెట్రోస్ అవి కూడా ఉంటాయన్నమాట. ఈ బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ని బట్టి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో అదనమాట. దీనికి వాళ్ళు ఐడి ప్రూఫ్ అలాంటివి ఏం అడగలేదు, జస్ట్ డీటెయిల్స్ అడిగారు. అంటే ఏ టైంకి, అలాగే ఎక్కడ దాకా డిస్టెన్స్, ఇవన్నీ అనమాట. ఎన్నింటికి పికప్ అవన్నీ. అలాగే దాంతోపాటు అడ్వాన్స్ ఒక 2,000 తీసుకుంటారనమాట. అంటే మామూలు 10,000 కాకుండా ఇంకో 2,000 అడ్వాన్స్ తీసుకున్నారు. ఆ 2,000 అనేది మనకి ఆన్ టైం కనుక మనం చెప్పిన టైం 10 అవర్స్ లోపు, కరెక్ట్గా 10 అవర్స్ ఆ లోపు వచ్చేస్తే కనుక ఆ 2,000 అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేస్తారన్నమాట. అదే కనుక ఎక్స్ట్రా అయితే చెప్పాం కదా 1 అవర్కి ఎంత అని చెప్పేసి తీసుకుంటారు, అలాగనమాట. సో ఇదైతే కనుక మనకి చాలా బెస్ట్, అఫోర్డబుల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. మీరు కూడా ఏమన్నా ఫంక్షన్లు అలాంటివి ఏమైనా ఉంటే ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.